హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేదిస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చాలా క్రిస్పీగా ఉండే బెండకాయ వేపుడును చూపించబోతున్నానండి. ఈ బెండకాయ వేపుడు క్యాటరింగ్ స్టైల్లో చాలా అద్భుతంగా ఉంటుందండి. రసం సాంబార్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం ఎలా అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను 1/2 kg అంటే 500 గ్రాముల బెండకాయలను కడిగి ఇలా గుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నేను చక్కగా ఇలా కట్ చేసుకుంటున్నానండి. బెండకాయ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. కావాలనుకుంటే మీరు చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ సైజులో కట్ చేసుకుంటే మనకు వేగేటప్పుడు బెండకాయ ముక్కలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మొత్తం కట్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని ఒక చెక్క నిమ్మకాయని ఇలా పిండుకుంటున్నాను. నిమ్మరసాన్ని వేసుకొని మొత్తం కలుపుకుంటున్నానండి. ఇందులో నేను ఎటువంటి మసాలాలు కానీ ముందుగా యాడ్ చేయడం లేదు. మనము బెండకాయ ముక్కల్ని గుడ్డతో తొడడం మూలంగా జిగురు అనేది లేకుండా ఉంటుంది కదా. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి, 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. మొత్తం ఇలా పొడి పొడిగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను వాటర్ని 2 టేబుల్ స్పూన్ల వాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. నాకు కొంచెం డ్రైగా అనిపించడం మూలంగా మరొక టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాను కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ చేస్తానండి. ఇది కాసేపు నానితే బాగుంటుంది. ఆ తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ అంతా వేరుశనగుళ్ళని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వేరుశనగుళ్ళు వేగిపోయినాయి కదా, ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పుని వేసుకొని కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు జీడిపప్పును కూడా ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జీడిపప్పు కూడా వేగిపోయింది చూసారా. ఒక బౌల్లో వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్నాను. దంచిన వెల్లుల్లి 7-8 వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. మనం డైరెక్ట్గా వేస్తే వెల్లుల్లిపాయ రెమ్మలు పేలతాయి కాబట్టి నేను దంచి వేసుకున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంత కారము, 1 టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకొని మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. చక్కగా మసాలాలంతా అయ్యేలాగా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాను. అదే ఆయిల్లో నేను పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం నేను కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారా, ఇప్పుడు మనకి బెండకాయ ముక్కలు చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారా. ఇప్పుడు నేను బౌల్లో వేసుకొని చేత్తో కాకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా మనకి క్రిస్పీగా రెడీ అయిపోయింది చూసారా. మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇది క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. క్యాటరింగ్ స్టైల్లో ఉండే ఈ బెండి మసాలాని తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ రెసిపీ ఎక్కువగా సైడ్ డిష్గా రసంలోకి సాంబార్లోకి నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా, తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ రెసిపీ అనేది ట్రై చేయడమే కాదు, కామెంట్ రూపాన ఎలా వచ్చిందనేది మీ అభిప్రాయం తెలియచేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.